ఈ బుజ్జి కోడిపిల్లకేమైంది? మన గోపాల్ దాన్నెట్లా కాపాడాడు? ఆ సంగతి తెలియాలంటే మొత్తం వీడియో చూడాల్సిందే. పదండి. సూర్యుడు ఉదయించాడు. మన బుజ్జి గోపాల్ మెల్లగా కళ్ళు తెరిచాడు. ఇక రోజంతా అల్లరి చేయడానికి రెడీ అయిపోయాడనుకుంటున్నారా? అస్సలు లేదండి. మళ్ళీ వెళ్ళి అమ్మ పొట్ట మీద బాలిపోయాడు. పొద్దున్నే అలా ముడుచుకుని పడుకోవడంలో మనోడు పెద్ద దిట్ట. మనవాడి ఆటలన్నీ లక్ష్మీమ్మ దగ్గర సాగవుగా. ఆ గరుకు నాలుకతో మొహం మీద ఒక్క నిమురు నిమిరిందంటే చాలు, సరేనమ్మం లేస్తున్నా అన్నట్టు గబుక్కున లేచి నిలబడతాడు. అయితే ఇప్పుడు మనోడికి ఒకటే ధ్యాస ఉంది. అదేనండి, మనోడి పాలు తాగే వేళయింది. పొట్ట బుజ్జి బిందెలా ఉబ్బే వరకు జర్రున తాగేస్తాడు. అయ్యో, కాస్త పాలు కింద పడ్డాయి, నేనా నాకేం తెలీదు అన్నట్టు ఆమాజంగా చూస్తున్నాడు. ఆ అమాయకపు ముఖం చూసి మోసపోకండి, అసలైన అల్లరి ఇప్పుడే మొదలవుతుంది. పొట్ట నిండాక మనోడికి ఎక్కడ లేని హుషారొచ్చేసింది. గంతులేస్తూ వీధుల్లోకొచ్చాడో లేదో ఒక మేకపిల్ల ఎదురై, ఏరా పందెంకు వస్తావా అన్నట్టు ఫోజిచ్చింది. ఇంకేముంది, మన గోపాల్ కూడా ఏమాత్రం తగ్గకుండా తోక ఎత్తి పందెంలోకి దూకేశాడు. రెండు హోరాహోరీగా పరిగెడుతున్నాయి. ఆ సందులన్నీ వాటి కాళ్ల చప్పులతో మారుమోగిపోతున్నాయి. కానీ గోపాల్ ఏదో శబ్దం వినిపించి హఠాత్తుగా ఆగిపోయాడు. ఒక చిన్న కోడిపిల్ల అలసిపోయి కొట్టుకుంటోంది. గోపాల్ ఊరికే చూస్తూ ఉండిపోలేదు. ఆలోచించాడు. ఒక ఎండుటాకును నీళ్లగుంటలోకి నెట్టి దాన్ని ఒక చిన్న పడవలా మార్చాడు. ఒక్క చిన్న తోపు, ఒక సంతోషకరమైన అరుపు. గోపాల్ ఎప్పుడూ ఒక హీరో అయిపోయాడు. కానీ అతని కోసం ఒక పెద్ద అభిమాని ఎదురుచూస్తోంది. ఆ తర్వాత గోపాల్ చెరువులోకి అడుగుపెట్టాడు. అబ్బా, ఆ చల్లటి నీళ్లలో మనోడు ఎంత హాయిగా ఓలలాడుతున్నాడో చూడండి. ఒక పచ్చని రామచిలుక ఆటాడుకోవడానికి కిందకు దిగింది. గోపాల్ వేగంగా పరిగెడుతున్నాడు. కాని ఆ చిలుక అంతకంటే వేగంగా అతన్ని ఊరి మధ్యలోకి తీసుకెళ్ళింది. అక్కడ పిల్లలంతా నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. అతను తన రెక్కల స్నేహితుణ్ణి పట్టుకోగలడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ వేట వారిని ఒక ప్రశాంతమైన గుడి దగ్గరికి చేర్చింది. ఇక్కడంతా మారిపోయింది. చిలుక ఆగింది. దీపం వెలుగుతోంది. గోపాల్ తన తల వంచాడు. ఇంతటి ప్రశాంతమైన క్షణం. అయితే నీడలో ఉండి ఎవరు చూస్తున్నారో చూడండి. అక్కడ ఒక అపూరూపమైన దృశ్యం. అదే గోపూజ. ఒక ముత్తైదువ పూజ పళ్ళెం పట్టుకొచ్చి భక్తితో మనోడి నుదుట బొట్టు పెట్టి పూజించింది. తను ఎంత ప్రత్యేకమైనవాడో తెలిసినట్టు గోపాల్ చాలా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కాని ఈ తాపత్రయమంతా పడేసరికి మనోడికి మళ్లీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పచ్చని గడ్డిలో మనోడికి మధ్యాహ్న భోజనం మొదలైంది. చల్లటి గాలిని ఆస్వాదిస్తూ గోపాల్ నిమ్మలంగా మేత మేస్తున్నాడు. అదిగో, మెల్లగా కనురెప్పలు వాలుతున్నాయి. గమనించారా? తిరిగి సత్వ రావాలంటే అమ్మ చెంతను ఒక కునుకు తీయాల్సిందే. లేచాక మనోడు చేసే అల్లరికి ఆ శక్తి మరి కావాలిగా. అతను నిద్రలేచాడు. చూడండి, అతనికేం దొరికిందో. ఆరబెట్టిన ఒక దుప్పటి. గోపాల్ దాన్ని తన వీపు మీదకు లాక్కున్నాడు. అంతే, ఇప్పుడు అతను కేవలం ఒక దూడ మాత్రమే కాదు, రెక్కలు కట్టుకుని ఎగురుతున్న ఒక వీరుడు. అతను అలా దూసుకుపోతుంటే గ్రామస్తులంతా చప్పట్లు కొడుతున్నారు. కానీ ఈ కొత్త వేషాన్ని తన స్నేహితురాలికి చూపించకపోతే ఎలా? అందుకే మనోడు నేరుగా గౌరీ ఇంటి వైపు పరుగు తీశాడు. బుల్లి గంట శబ్దం వినగానే ఆమె వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఇద్దరూ కలిసి సీటాకోకచిలుకల వెంట పడుతూ పరిగెడుతున్నారు. ఆ పెరడంతా నవ్వులతో నిండిపోయింది. బిజీగా గడిచిన ఈ రోజుకు ఇదొక చక్కటి ముగింపు, అవునా? కాదు. సూర్యుడు అస్తమిస్తుండగా గోపాల్ మెల్లగా గుడి ఆవరణలోకి వెళ్ళాడు. అక్కడున్న గుడిగంటను చూడగానే మనోడికి చిలిపి కోరిక పుట్టింది. ఇంకేముంది, నోటితో ఆ గంటను టక్కున నోటికి కరుచుకుని
ఢబేమని ఒక్క ఊపు ఊపాడు. ఆ గనగన శబ్దంతో నేను ఇంటికొచ్చేశాన్రోయ్ అని ఊరంతటికీ చాటింపు వేశాడు. ఇక ఆకాశంలో చందమామ వచ్చాడు. గోపాల్ అమ్మ పక్కన ఒక ముద్దుల మూటలా ఒదిగిపోయాడు. ఆ నిశ్శబ్దంలో మనోణ్ణి చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. రేపటి సాహసాల గురించి అతను కలలు కంటున్నాడు. హాయిగా నిద్రపో బుజ్జికన్నా. సరే, గౌరీ గురించి తెలుసుకున్నాం, గోపాల్ కథ విన్నాం. ఇంతకీ ఈ జోడీ అసలు ఎలా కలిశారు? వీరిద్దరి మధ్య ఆ స్నేహం ఎలా మొదలైంది? ఆ అసలు సిసలైన ముచ్చట తెలియాలంటే మాత్రం వచ్చే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.